షర్మిల వాస్తవంగా వాళ్ళ కుమారుడి పెళ్ళి ఆ వ్యవహారాల గురించి నిన్నే ట్వీట్ చేసింది. ఆ తర్వాతన తను ఇడుపులపైకి వెళ్ళి వాళ్ళ ఇదొచ్చి రాజశేఖర రెడ్డికి అక్కడ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర సమర్పించి రావడం శుభలేఖని ఇదంతా చూసాం. ఇప్పుడు షర్మిల అత్యవసరంగా తన పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడిందట. పార్టీ విలీనం భవిష్యత్ కార్యాచరణ. అసలు ముఖ్య నేతలు ఇప్పుడు ఎవరున్నారో కూడా తెలియదు. గట్టి రామచంద్ర వీళ్ళు అందరూ వెళ్ళిపోయారు. అయినా వైఎస్ఆర్ టీపీ విలీనం చేస్తే ఆంధ్రాకే ఉంది. ఆంధ్ర రేపు 4వ తారీఖుగా పార్టీలో చేరబోతుందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత ఆ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి ఇటు పక్కన ప్రభుత్వానికి అనుకూలంగా లేదు జగన్కి అనుకూలంగా ఓట్లను చేల్చడానికి షర్మిల ఉపయోగపడుతుందని భావిస్తున్నటువంటి చంద్రబాబుకి ఊరట కలిగించేటువంటి అంశం. అదే సందర్భంలో ఒక ఆందోళన కూడా ఉంది. షర్మిల ఎప్పుడైతే వెళ్తుందో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆమె కూడా చీల్చుద్దిగా. ఇప్పటికే మిగతా వాళ్ళందరినీ కలుపుకుంటుందే చంద్రబాబు నాయుడు. అందుకోసం అయితే షర్మిల అవతలకి వెళ్తే షర్మిల చీల్చే ఓట్లు కూడా చంద్రబాబు వాళ్ళకి రావాల్సిన ఓట్లు అటుపోతాయి కదా, అంటే తద్వారా దెబ్బతింటే అవకాశం ఉందనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి రాధాకృష్ణ గారు రామోజీరావు గారిని కన్విన్స్ చేసి షర్మిలని హైలైట్ చేయకుండా చూసే బాధ్యత ఇక వీళ్ళు చూసుకుంటారని చూడాలి. షర్మిల కాంగ్రెస్లో చేరడం అయితే ఖాయం. కాకపోతే ఆప్షన్స్ ఏంటి, ముందు చేరిపోయి తర్వాత రాజకీయమా లేకపోతే ముందు కొన్నా. ఒక ఆస్పెక్ట్ ముందు అయితే చేరిపోవడానికి ఆవిడ సిద్ధపడుతోంది. కర్ణాటక నుంచి రాజ్యసభకి నామినేట్ చేయడం, తద్వారా ఆవిడని ఇందులోకి తెచ్చినందుకు ఫలితం నెంబర్ 1, ఇది ఒక ఆప్షన్. రెండోది వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలతో పాటుగా కడప పార్లమెంట్ నుంచి పోటీ చేయడం అన్నట్టు రెండవ ఆప్షన్. మూడోది వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి రాజ్యసభకి నామినేట్ చేసి పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు అప్పచెప్పడం. ఈ మూడిటి గురించిన చర్చ నడుస్తోంది. బ్రదర్ అనిల్తో కాంగ్రెస్ అధిష్టానం అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు.